అనుకుంటారా? లేదు 7 చూసిన. ఎందుకంటే రైతు బిడ్డకి మేము సపోర్ట్ చేసి మేము అన్నపూర్ణ స్టూడియో దగ్గర బయటికి వస్తుంటే దెబ్బలు తిని మేము రైతు బిడ్డకి మా రైతు బిడ్డ కామన్ మ్యాన్కి ఇచ్చిండ్రు కాబట్టి ఆయన గురించి బిగ్ బాస్ చూసిన నేను ఆయనకు ఓట్లు వేసిన ఎన్నో దెబ్బలు తిన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర బయటికి వస్తే బటాలియన్లు దిగినది. సో అది అక్కడ దెబ్బలు తిన్నాము. అది 7 వరకే చూసిన. దాని తర్వాత 8 ఏం చూడలే. అదొక చెత్త బిగ్ బాస్. చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసినావో పబ్లిక్ వాళ్ళు వేస్ట్ నా కొడుకులు. ముందు వాళ్ళు ఏదో బిగ్ బాస్ పెట్టిండని వీళ్ళు చూడడం కరెక్ట్ కాదు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఈ రాష్ట్ర గెలిపించారు కదా, మరి పల్లవి ప్రశాంత్ ఇవాళ హెల్ప్ చేశారంటారా చేయలేదంటారా? చేశారు, ముందు గిట చేస్తారు. మొన్ననే రీసెంట్గా చేశారమ్మా. మళ్ళీ నెక్స్ట్ గిట చేస్తారు, మెల్లిగా చేస్తారు, కంగారు పడొద్దు. ఏదైనా పల్లవి ప్రశాంత్ని ట్రోల్ చేసుకుంటా ఏదేదో అది కరెక్ట్ కాదు. మొన్ననే సాయం చేసిండు ఒక రైతుకి, మళ్ళీ చేస్తాడు. 2-3 సాయం చేసిండు, ఇంకా మళ్ళీ చేస్తాడు. మేము రైతు బిడ్డ గురించి చూసినాము బిగ్ బాస్ 7. ఇప్పుడు 8లో మేము చూడలే. అదొక చెత్త బిగ్ బాస్, పనికి మాలింది. ఈ దేశానికి ఉపయోగం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రైతు బిడ్డ వచ్చారు, ఉపయోగం ఉన్నప్పుడు మీరు చూసారు. రైతు బిడ్డ కామన్ మ్యాన్ రైతు బిడ్డ అయినందుకే మేము చూసి ఓట్లు వేసి దెబ్బలు తిని వచ్చినాం అన్నపూర్ణ స్టూడియో దగ్గర. అవును, మళ్ళీ ఒక కామన్ మ్యాన్కి ఇచ్చారు, అందు గురించే మేము అక్కడికి వెళ్ళినాము, ఆయనకు సపోర్ట్ చేసినాము రైతు బిడ్డ అని. మీరు ఈసారి మరి కామన్ మ్యాన్ ఎందుకు పెట్టలే? మరి లాస్ట్ టైం కామన్ మ్యాన్ పెట్టినందుకు చాలా రచ్చ చేశారు కదా. అవును, అవునమ్మా మేము రైతు బిడ్డ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేసినాము. మళ్ళీ కామన్ మ్యాన్కి ఇయ్యలేదు మీరు. మేము చూడము చెయ్యము. ఓకే, మరి 7లోని కామన్ మ్యాన్ గెలిపించుకున్నారు, మరి 6, 5లో కూడా కామన్ మ్యాన్స్ వచ్చినారు కదా, మరి అప్పుడు ఎందుకు గెలిపించుకోలేదు? అప్పుడేమో మరి తెలియదేమో కానీ అంత మాకు తెలియదు బిగ్ బాస్ గురించి. ఇప్పుడు మాత్రం 7లో మాత్రం ఆయన గెలిపించినాము, ఆయనకు సపోర్ట్ చేసినాము. దానివల్ల అయితే ఉపయోగం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అదొక లవడాల ప్రోగ్రాము, అది వేస్ట్. అది బిగ్ బాస్ 8 అనేది, బిగ్ బాస్ అనేది ఒక లవడాల ప్రోగ్రామ్. చూసే వాళ్ళకి చెప్పుతో కొడతా, ఎందుకు చూడాలి? వాళ్ళు పెట్టిండ్రు బిగ్ బాస్, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మీరు చెప్పండి. ఉపయోగము పేదవాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగం ఉందంటే పెట్టండి. కామన్ మ్యాన్ లేదు, ఎందుకు పెట్టలేదు? ఎంతో ఆయన ఇన్స్టాగ్రామ్లో ఎన్నో రీల్స్ చెప్పి ఆయన బాధని చూపించి అడుక్కుంటే కానీ అవకాశం ఇవ్వలే, అడుక్కుంటే కానీ దిక్కు లేదు. కాళ్ళు మొక్కుతా నాగార్జున సార్ అన్నారు, అవకాశం ఇవ్వండి సార్ అన్నారు. పల్లవి ప్రశాంత్ అన్నాడు. అందు గురించే అవును. మరి ఈసారి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇన్స్టాగ్రామ్లో ఎంతో మంది అడిగిండ్రు. బుద్ధి ఉన్న వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఎంతోమంది, చాలామంది అడిగిండ్రు. వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు మీరు? మళ్ళీ కామన్ మ్యాన్ ఎందుకు పెట్టలేదు? యూట్యూబర్లో ఎంతోమంది యూట్యూబర్లు ఉన్నారు, లక్షల రూపాయలు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన వ్యక్తిని యూట్యూబర్ ఇమ్రాన్ అన్న, ఆయన ఇంతకు ముందు గిట ట్రై చేసిండు 7లో. బెట్టింగ్ యాప్స్ ఇమ్రాన్ అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు. చేసినా కానీ చెప్పిండు ఆడొద్దు, మాకు డబ్బులు ఇస్తారు, మీరు ఆడొద్దు అని చెప్పిండు. కానీ ఆయనకు నెగిటివిటీ అనేది లేదు. అట్లాంటి ఆయనను పెట్టండి. ఆయన బిగ్ బాస్లో ఆడి డబ్బులు గెలిచిన గిట ఆయన ప్రజలకు సేవ చేస్తారు, నమ్మకం ఉంది, చెప్తారు గిట. ఇప్పుడు వెళ్దాము, మీరు కెమెరా తీసుకోండి, మైక్ తీసుకోండి. ఎందుకు చేయలేదు? మొన్న చేసిండు కదమ్మా, చేసిండు. మొన్న రీసెంట్గా వెళ్ళిండు అన్నదానము కొద్దిగా ఏదో పులిహోరనో ఏదో అన్నిటికీ పెట్టొద్దమ్మా. సాయం చేసిండు, ఇంకా ముందు గిట చేస్తాడు. అదొక బిగ్ బాస్ అనేది పనికిమాలిందమ్మా. ఈ దేశానికి ఉపయోగం లేదు, తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, ఈ దేశానికి ఉపయోగం లేదు. అదొక చెత్త ప్రోగ్రాం. అది ఎందుకు పెట్టిండ్రు? ఎవరికి కావాలి? ఇక్కడ ఎంతోమంది తప్పిపోతున్నారు, చిన్న పాపలు, లేడీస్లు ఎంతోమంది ఇండియా నుంచి తప్పిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో దాని గురించి మాట్లాడాలమ్మా. మీరు తెచ్చి కెమెరాలు, మైకులు మూతులో పెడతారు బిగ్ బాస్ అని. ఎందుకు అట్లాంటి దాన్ని మీరు మాట్లాడండి, అట్లాంటి దాని గురించి మాట్లాడండి. మొన్న రీసెంట్గా ఆమెని, డాక్టర్ అమ్మాయిని రేప్ చేసి చంపాడు, దొంగ నా కొడుకు. అట్లాంటి దాని గురించి మాట్లాడకుండా మీరు బిగ్ బాస్ అంటే ఎవరికి కావాలి? ఆ బిగ్ బాస్ ఎవరికి కావాలి? అవసరం ఏముంది దాని గురించి? అట్లాంటి దాని గురించి మాట్లాడండి. వాడిని నడి రోడ్లో ఉరి తీయండి, కాళ్ళు చేతులు తీసేయండి వానివి.
ఆయనకి నరకం అప్పుడు చూపి ఆయన కాళ్ళు చేతులు తీసేసి బిగ్ బాస్ ఈ దేనికి ఉపయోగం అట్లాంటి దాని మీద మాట్లాడండి అమ్మా మీరు గిట్ట అయినా కానీ ఆ బిగ్ బాస్ ఎందుకు పెట్టినా పనికి మాలింది చెత్తది అది తీసేయండి అంటున్నా. దేశంలోనే ఉందని గొప్పగా చెప్తారు. మళ్ళీ ఇవి మీకు కళ్ళకు కనిపిస్తలేవా? ఇక్కడ లేడీస్ ఆమెను రేప్ చేసి చంపినరు, మళ్ళీ అవి కళ్ళకు కనిపిస్తలేవా? అవి అడగరా? బిగ్ బాసే కావాలంట. దేనికి బిగ్ బాస్? ఏం ఉపయోగం దానివల్ల? చూస్తున్నారుగా మరి. అదే చూసే వాళ్ళకు బుద్ధి లేదు ముందు. ఈ చూసే వాళ్ళు లంగా బాడకాలు ఎవరైతే ఉన్నారో చెప్పు తీసుకొని కొట్టాలి ముందు. ప్రజలకి బుద్ధి లేదు ముందు. ఎందుకు చూస్తున్నారా నాయన? వాళ్ళు పెట్టినంత మాత్రాన మీరు చూస్తారా? వాళ్ళు గడ్డి తినమంటారు, గడ్డి గిట్ట తింటారు ఈ నా కొడుకులు. అట్లాంటి వాళ్ళు తయారయ్యారు. బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తానండి. ఇప్పటి వరకు ప్రతిరోజు 1 వీక్ అండ్ ఈ 2 రోజులు కలుపుకొని మీకు ఎలా అనిపించింది? అండ్ సీజన్ 7 వరకు ఎలా అనిపించింది? ఈ 2 రోజుల గురించి మాట్లాడదాం. సీజన్ 7 అంతా Okay, nominations. నామినేషన్ గురించి మాత్రం ఈ వీక్లో నామినేషన్ మొత్తం చెత్తతో మొదలైంది, చెత్తతో ఎండ్ అయింది. ఆ చెత్తలో చెత్తని ఎంచిన కంటెస్టెంట్ సేవ్ అయింది. అర్థమైందా? చెత్తలో నామినేషన్లో చెత్తే గెలిచింది. అవునే. ఇప్పుడు లేదు లేదు అక్కడ రేస్ చేసిన పాయింట్ ప్రేరణ అని మోర్ దెన్ టైమ్స్ చెత్త గురించే డిస్కషన్. సీతకి కిరాక్ సీతకి ప్రేరణకి అవునా చెత్తతో మొదలైందా? ప్రతి ఓడికి అసలు ఏ ఉద్దేశంతో నామినేట్ చేయాలన్న ఉద్దేశం తెలియకుండా నామినేట్ చేస్తున్నారు. అక్కడ అర్థమైంది. కరెక్టే, నేను కాదన్ను. అక్కడ చెత్త గురించే ఎందుకు అందరూ రేస్ చేయడం, ఆమెను హైలైట్ చేశారు. లాస్ట్కి ఏమైంది? బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు యష్మికి. మరమరాల మొగం దానికి చచ్చి అసలు దాని మొగం చూస్తుంటే నాకు కక్ష వస్తుంది. మిస్ మైసూర్ లేదు, దానికి తెలుగు నేర్చుకోమని చక్కగా ముందు. నేను తెలుగు తగలయ్యా. కిరటం అంట, కిరటం కాదు, అది కిరటం టీము. కిరటం అంటుంది వాళ్ళ లైవ్లో. నేను అసలు ఆమెని జీర్ణించుకోలేకపోతున్నా. ఆమె సేవ్ అవ్వడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. యష్మిని సోనియాని సేవ్ ఎందుకు చేస్తున్నాడు బిగ్ బాస్ నాకైతే చాలా కక్షగా ఉంది వాళ్ళ మీద. నేను అసలు తీసుకోలేకపోతున్నా. రూడ్ బిహేవియర్ అసలు. ఆమె లా ఏదో చదివిందంట, ఆ లాలు ఇక్కడ పనిచేయవమ్మా, నీ లా నీ దగ్గరే ఉంచుకో. ఇక్కడ కావాల్సింది నీకు బిగ్ బాస్ హౌస్లో గేమ్ ప్లే. నువ్వు కరెక్ట్గా గేమ్ ప్లే ఆడు, కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వు, మాట్లాడే విధానం. ఆమె గొప్ప అనుకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ఆమెకి. అలా ఉంటే కష్టం. విష్ణుప్రియ సోనియా గురించా? ఇప్పుడు ఒక విషయం మీకు ఇక్కడ లైవ్ అప్డేట్స్ చూసారా? కట్ పాయింట్స్ మీకు అసలు గొడవ ఎక్కడ రేజ్ అయిందంటే ఆ నామినేషన్స్లో ఆమె బ్లౌజు సంథింగ్ బయట వచ్చి మార్చుకుంటుంటే అది దాన్ని కూడా నీకు నామినేషన్లో పెట్టింది. నాకు అది చాలా విడ్డూరంగా అనిపించింది. అది పెట్టకూడదు అసలు. యాక్చువల్గా ఏమవుద్దంటే వాష్రూమ్లో తేమగా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ మార్చుకుంటాడు? ఆ కారిడార్లోనే వచ్చి మార్చుకునేది బట్టలు. లాస్ట్ ఆదిరెడ్డి కూడా చూసి అది బాధపడ్డాడు. నేను ఆయన రివ్యూ కూడా చూశాను. నేను యాజ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను చూసిన అన్నీ ఇది జరిగేది. ఆ విషయంలో సోనియా దాన్ని రేస్ చేయడం పాయింట్ నచ్చలేదు. విష్ణుప్రియకి ఇప్పుడు ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు బయట. మంచి కంటెస్టెంట్. ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఈ సీజన్లో విష్ణుప్రియే. కనమ వాళ్ళందరూ దద్దమ్మలే. మణికంఠ సూపర్ ఆడుతున్నాడు. గేమ్ ప్లే కూడా బాగుంది, బాగా డెవలప్ అయ్యాడు. సింపతి గేమ్ నుంచి రియల్ గేమ్లోకి వచ్చాడు ఇప్పుడే. మళ్ళీ దాన్ని సింపతిలోకి తీసుకెళ్ళాడంటే నామినేట్ అయిపోతాడు, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు. బిగ్ బాస్ లో గ్రూప్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ ఆడే అన్ని గ్రూప్సే. ఎవరి కాలే. ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ పక్క వచ్చేసారు, కన్నడ వాళ్ళందరూ పక్క వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మధ్యలో ఒక జాతిరత్నం ఉంది, మన జాతిరత్నం, తెలంగాణ జాతిరత్నం. ఎవరు? సోనియా. ఈ జాతిరత్నం మొత్తం అందరినీ కులాబీ చేసి మొత్తం అందరం ఒక గట్టుకు తీసుకెళ్ళి తోసేద్దు. ఈ విషయం ఎవరు గమనించట్లేదు. ఆమెను ఓక హైప్ చేసుకుంటున్నారు, దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ పృథ్వీగడ్ అయితే చెయ్యి ఇచ్చేసి సవర్ చేయించేసుకున్నాడు. ఆడపులికి అంత సినిమా లేదు, ఆడపిల్లి. ఈ బిగ్ బాస్ సీజన్ లో రోత కంటెస్టెంట్స్ అసలు ఇలాంటి. శేఖర్ భాష బెస్ట్. ఈ ఏడ్చేవాళ్ళు ఏడుతారు, రీజన్ దొరకట్లేదు. ఆయన మీద ఏడుతే రీజన్ దొరకట్లేదు వీళ్ళకి. ఆయన చేసేది అంతా హెల్దీ కామెడీయే. పాపం దోమ అంటే 2 అమ్మలతో సమానం. ఎంత మంచి కామెడీ అది. తీసుకునే మంచి వ్యూని చూపించి బేబక్ కూడా చెప్పాడు ఐ లవ్ యూ అని. వ్యూ ఖచ్చితంగా ఇది మటు మంచిగా అడిగావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ ఏ ఏరియా వాళ్ళైనా కానీ అంతా మన ఇండియా వాళ్ళమే కాబట్టి ప్రాంతీయత వద్దు. ఇక్కడ స్టేట్ డివైజేషన్ కూడా వద్దు.
తెలుగు చక్కగా మాట్లాడు, తెలుగు షో కాబట్టి. నువ్వు కన్నడలో పెట్టుకుంటే కన్నడలో మాట్లాడు, ఇంగ్లీష్లో పెట్టుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడు. మీరు మొత్తం అక్కడ కంపు చేయడానికి ఇంగ్లీష్ ఒకటే మాట్లాడుతున్నారు. అసలు గేమ్ సగం మందికి అర్థం కాక చూడట్లేదు, తెలుసా మీకు? ఓకే, ఈసారి కామన్ మ్యాన్ ని తీసుకోపోవడానికి రీజన్ ఏమంటారు? కామన్ మ్యాన్స్ ఎవరు లేరా? మనకంటే కామన్ మ్యానేగా. ఏముంది, సీరియల్స్ యాక్ట్ చేస్తాడు. ఓకే ఓకే, నేను సీరియల్ చూడను కాబట్టి నాకు తెలియదు. నేను కామన్ మ్యాన్. యాక్ట్ చేస్తున్నాడు ఆయన. నాబిల్ ఉన్నాడు ఆయన. ఇటు సెకండ్ వీక్ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఓకే, ఇక చూద్దాం, మన యూట్యూబర్గా అతను సపోర్ట్ చేద్దాం. ఓకే, ఒకవేళ నామినేషన్లోకి వెళ్తే. ఇంకా సో ఎవరీసారి ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? అండ్ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఫస్ట్ నామినేషన్లో ఉన్నది పృథ్వీ, నా మైండ్లో పృథ్వీ. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు కూడా పాపం ఆయన డిఫెండ్ చేయలేకపోతున్నాడు వాళ్ళని. వాళ్ళ తెలివితేటల ముందు ఈయన తెలివితేటలు పనిచేయట్లే, అర్థమైందా? శివాజీ లెక్కలో ఆడదామని చూస్తున్నాడు కానీ ఈయనకి తెలుగు ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది. ఆదిత్య ఓం గారికి కొంచెం బిగ్ బాస్ చెప్పినట్టు నేను వినాలి, వినకపోతే నన్ను ఇక్కడ ఉండనివ్వడు అంటున్నాడు. ఆయన మాట తీరైతే నాకు భలే కామెడీ వస్తుంది. పర్లేదు, కానీ పర్సనాలిటీ వైజ్ చూసుకుంటే ఒక్కొక్క విషయాన్ని దండం పెట్టేస్తాడు. బాబు నీకు దండం నేను, అర్థమైందా మీకు? అంటే డిఫెండ్ చేయలేక ఏంద్ర బాబు వీడితో ఏదో పంచాయతీ, ప్రతిసారి పృథ్వీ కొడుతాను, ఈ శేఖర్ భాషతోనే వస్తుంది నాకు తలకాయ పోటు అనుకుంటున్నాడు. ఫ్రెండ్సే కదా, నీకు అదే చెప్తున్నాను కదా. అతను ఒక్కడితోనే ఉన్నాడు కాబట్టి అతన్ని నామినేట్ చేస్తున్నాడు ఈయన. ఇంకా అందరితో ఉంటే ఎంతమందిని చేసేవాడు. పాపం శేఖర్ భాషనే నామినేట్ చేయడం నాకేమో నచ్చలే. మన ఎలిమినేషన్ నామినేషన్ ఈ వీక్లో ఖచ్చితంగా పృథ్వీలో ఆదిత్య ఇద్దరులో ఒకరు వెళ్ళిపోతారు. ఉంటే బాగుండండి, ఉంటే బాగుండు. ఇప్పుడు దాకా ఉన్న మొఖాలను చూడలేకపోతున్నాం, రోత మొఖాలన్నీ. ఒక నిఖిల్ పాపం ఎంత మంచి కంటెస్టెంట్ వాడు, వాడిని వీకెస్ట్ కంటెంట్ చేసింది సోనియా. వెళ్తా బేబక్క కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడేమో సోనియా టోటల్గా చాలా వీక్ అయిపోయాడు, పాపం ఎమోషనల్ అయిపోతున్నాడు. లోపల మణికంఠతో చెప్తున్నాడు, అరే మొన్నటిదాకా గెలవాలని ఉందరా, ఇక నేను వెళ్ళిపోతారా, నా తట్టా బుట్ట అయితే చదువుకుని పోతా, ఇక నా వల్ల కాదురా బాబు. ఈ బిగ్ బాస్ కుక్కర్ అసలు వెళ్ళింది సోనియా వల్ల, తింగర మొహం బయటికి వెళ్ళి నేను నిఖిల్ వల్ల నాకు నిఖిల్ నాకు నచ్చలేదు, బిగ్గెస్ట్ కంటెంట్ చీఫ్ అని వెళ్ళాను, బొచ్చులో కబుర్లు అని చెప్తున్నా. వేస్ట్ అసలు బేబక్కదే మాట్లాడింది పూరా రాంగ్. వెళ్ళింది సోనియా ప్రేరణ ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేశారు. యష్మి బేబక్కని టార్గెట్ చేసింది ఎవరు మనం చూసాం కదా. ఈమెమో లాస్ట్లో ఒక పాయింట్ పట్టుకుంది, అప్పుడు దాకా సైలెంట్గా ఉంది. లాస్ట్లో నిఖిల్ నామినేట్ చేశాడు, నేను నిఖిల్ వల్ల బయటకు వచ్చేసినాను. అది కరెక్ట్ కాదు, బేబక్క రాంగ్ డెసిషన్ అది. బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? ఓకే, అండ్ 7 సీజన్స్ ఒక లెక్క, ఈ సీజన్ ఒక లెక్క అన్నట్టు చెప్తూ ఉన్నారు కదా. సో మీకు ఎలా అనిపించింది సీజన్ 8? సీజన్ 8 స్టార్టింగ్ అయితే నాకు అంత నచ్చలేదు, లైక్ 2-3 days. బట్ కంటెస్టెంట్స్ అంటే అబౌట్ వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైతే ఉందో, ఎప్పుడైనా ఒక దగ్గరకు వచ్చినప్పుడు మనం పక్కన వాళ్ళని ఎమోషనల్గా వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ, అసలు ఒకరంటే ఇంకొకరికి ఎలా అన్నది తెలుసుకుంటాం కానీ, నాట్ అబౌట్ ప్రతి చిన్నదానికి పోక్ చేయడం కానీ, అబౌట్ వన్ సిచ్యువేషన్ తీసుకొని దాన్ని ప్రొలాంగ్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఓకే, కానీ ఎప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్స్లో జరిగేవి అవే కదా, పోక్ చేయడం, ప్రొలాంగ్ చేయడం, చిన్న ఇష్యూస్ని కూడా గొడవల్లా తీయడం అండ్ అవి నామినేషన్లో పెట్టడం. సో పెద్ద డిఫరెన్స్ ఏముంది మరి ఈ సీజన్కి? యాక్చువల్లీ పోకింగ్ ప్రొలాంగింగ్ ఈజ్ ఓకే, కానీ అది ఎప్పుడు అని అంటే అబౌట్ టాస్క్ ఆర్ అబౌట్ ఇండివిజువల్గా, అంటే వాళ్ళకి పర్సనల్గా ఎఫెక్ట్ అయితే అది ఓకే. కానీ ఈ సీజన్లో జరిగింది ఏంటి అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ మీరు ఫ్రూట్స్తో ఆడుతున్నారు అనడం. అది ఓకే, ఫ్రూట్స్తో ఆడడం అన్నది ఇట్స్ నార్మల్. అంటే ఇప్పుడు నువ్వు అది తీసుకున్నావు కాబట్టి ఫుడ్ గురించి ఆలోచించి దాని మీద స్టాండ్ తీసుకోవచ్చు. కానీ నువ్వు మనిషి మేమైతే మనుషులం, నువ్వేంటో మాకు తెలీదు అనడం, అది అలాంటి సిచ్యువేషన్స్ అనేది ఎవరైనా అపోజ్ చేస్తారు. కానీ ఇట్లాంటిది ఏ సీజన్లో కూడా జరగలేదు నా ఫీలింగ్. ఓకే, అండ్ ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఈ సీజన్లోని ముఖ్యంగా మన సోనియాని తీసుకుంటే మరో శోభ అని చెప్తూ ఉన్నారు. దీనికి ఏం చేస్తారు మీరు? మరో శోభ అంటే శోభ అని కూడా పోల్చుకోలేము. సోనియా లాంటి వాళ్ళని ఏ కంటెస్టెంట్ కూడా చూడలేదు యాక్చువల్లీ. ఎందుకంటే శోభ మాట్లాడింది కావచ్చు, తన వాయిస్ రేస్ ఉంటుంది సేమ్ యాజ్ సోనియా, తను అన్నిటికీ స్టాండ్ తీసుకుని ఉంటుంది. బట్ శోభ గేమ్ ఆడింది, ప్రతి టాస్క్ అయినా తను గెలిచినా గెలవకపోయినా తను ప్రతి దాంట్లో 100% ఇచ్చింది. కానీ సోనియా డైరెక్ట్ క్లాన్ సెలెక్టివ్నెస్లో తను డైరెక్ట్ చెప్పింది ఏమని అని అంటే, నాకు టాస్క్ అయితే 100% నేను చెప్పలేను అని ఓపెన్గా.
టాస్క్ 100% ఓపెన్గా చెయ్యను అని చెప్పినప్పుడు అకార్డింగ్ టు ద స్టేట్మెంట్స్ ఏదైతే పాస్ చేస్తున్నావో దాని మీద నువ్వు ఏమని పాస్ చేస్తున్నావు అన్నది క్లారిటీ లేదు. అండ్ నీకు టాస్క్ చేయడం రాదు అని నువ్వే ఓపెన్గా చెప్పుకుంటున్నావు. సో బిగ్ బాస్కి వచ్చిన నీకు యూస్ ఏంటి? ఓకే. అండ్ సీజన్ 7 వరకు పల్లవి ప్రశాంత్ ఎమోషనల్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకున్నారు. సో అదే ఎమోషనల్లీ ఇక్కడ మణికంఠ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు విన్ అవ్వడానికి అని చెప్పి అంటూ ఉన్నారు కదా. సో దీన్ని ఎలా మీరు చూస్తారు? మణికంఠ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అన్నది నాకు ఫస్ట్ వచ్చినప్పుడు నచ్చని 2 కంటెస్టెంట్స్ ఎవరు అంటే 1 సోనియా 1 మణికంఠ. కానీ ఆఫ్టర్ వెన్ మణికంఠ బర్స్ట్ అవుట్ ఇన్ ద నామినేషన్స్ ఆ తర్వాత తను చేంజ్ అయ్యాడు. అంటే తను ఏమని చెప్పాడు అక్కడ అని అంటే నాకు బయట ఉన్న వాళ్ళు ఇలా చెప్పారు, సో ఇలా ఆడితే నువ్వు విన్ అవుతావు అని చెప్పినందుకు నేను అలా ఆడాను. కానీ అదే నాకు తిప్పి కొట్టిందని ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అప్పుడు నిఖిల్ కానీ కిరాక్ సీత కానీ కూర్చోబెట్టి మాట్లాడారు ఏమని అని అంటే, సో ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుకొని ఇట్లా వచ్చినావు, ఇట్లా నీకు కుదరలేదు, తిప్పికొట్టిందను, సో ఇప్పటి నుంచి నీలాగుండు, నీలాగాడు, ఆడియన్స్ ఆదరిస్తే ఆదరిస్తారు లేదంటే లేదు అని చెప్పిన కాడ నుంచి అతను చేంజ్ అయ్యాడు. సో ఈ చేంజ్డ్ బిహేవియర్లో ఆయన ఉంటే హీఈస్ బీ ఇన్ ద టాప్ 5 అని చెప్పలేను, బట్ టాప్ 10. ఓకే. ఓకే. అండ్ శేఖర్ భాష కామెడీ సెన్స్ గురించి ఏం చెప్తారు? శేఖర్ భాష గారి కామెడీ సెన్స్ అంటే ఆయన ముందే అనుకొని వచ్చాడేమో అన్నది నా ఫీలింగ్. లైక్ ఏంటి అంటే ఏది తీసుకున్నా ఇప్పుడు ఎవరైనా 2 చేతులు కలిపితేనే చప్పట్లు వస్తాయి. సో ఇప్పుడు నేను గొడవ పెట్టుకొని అవతల వాళ్ళు గొడవ పెట్టుకుంటే అది ఎందుకు తీయడము, ఒక కామెడీ వేలో బోనిస్తే లైక్ విష్ణుప్రియ అనుకోండి, తను ఉన్న స్పేస్లో మంచి కామెడీ చేశారు, అలానే శేఖర్ భాష గారు కూడా అన్నది నా ఫీలింగ్. ఓకే. ఓకే. సో ఇన్ యువర్ ఒపీనియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అయితే అంతగా నేను పెద్దగా పట్టించుకోను, అంటే ఏం లేదు, జస్ట్ ఓన్లీ కంటెస్టెంట్స్. ఒక నేమ్ అయితే నేను మీకు చెప్తా, లావణ్య వస్తుంది అని అయితే వినిపిస్తుంది అనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో ఏమంటారు మరి దీనికి? నో కామెంట్స్. అంటే నాకు తెలియదు కదా, వాళ్ళు ఎవరైనా బయట ఒకలా ఉంటారు లోపల ఒకలా ఉంటారు. ఇప్పుడు బయట విధానం అంటే ఇప్పుడు యూట్యూబ్ వరకు అంటే స్క్రిప్టెడ్, అది కూడా సీరియల్ అయినా స్క్రిప్టెడే, ప్రోగ్రామ్ అయినా స్క్రిప్టెడే, ఏదైనా బయట స్క్రిప్టెడే. సో బయట బిహేవియర్కి లోపల బిహేవియర్కి ఆబ్వియస్గా చేంజబుల్ ఉంటుంది. ఓకే. ఈ 2 వీక్స్ అంటే ఇక కంప్లీట్ అవ్వలేదు, దీన్ని బట్టి చూస్తే హూ ఇస్ టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఏం చెప్తారు? నా పరంగా క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు నా పరంగా పృథ్వీ, నైనిక, నిఖిల్ అండ్ యష్మి. ఇఫ్ తను టాస్క్ మంచిగా ఆడితే, ఇప్పటివరకు అయితే తను లక్ బేసిస్ మీదనే వచ్చింది, కానీ తను స్టాండ్ తీసుకున్న విధానం బాగుంటుంది యష్మిది. యష్మి అండ్ 1 మోర్, ఇంకా చూడాలి, మిగతా వాళ్ళు ఎవరు అనిపించట్లేదు. సో రిగార్డింగ్ వాళ్ళ ఫ్యూచర్ టాస్క్లను బట్టి. థ్యాంక్ యూ. చూస్తాం మేడం, ఏం చేస్తాం, పెట్టారుగా మా టీవీలో, చూడాలి తప్పదు. ఓకే. అండ్ ఫస్ట్ వీక్ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించింది ఏంటి? 7 సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ ఎలా అనిపించింది? ఈ సీజన్ అయితే 0 మేడం. మీరు ఏమన్నా అనుకోండి, నాగార్జున గారు నన్ను తిట్టుకొని ఈజ్ 0. ఎందుకంటే ఎవరిని కూడా కరెక్ట్ పర్సన్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే జనాలకు కావాల్సింది అండ్ కామెడీ అండ్ లవ్ అండ్ కొత్త కొత్త గేమ్లు చూడాలనిపించాలి. అంటే బిగ్ బాస్ అన్నది ఏంటి, వాళ్ళు వీడే పెంచుకుంటానికి, లేకపోతే కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి, మనం మాట్లాడతాయి, తిడతా, ఇలా ఎందుకు తిట్టాడని మాట్లాడతాయి. సో ఒక సబ్జెక్ట్ కూడా ఏం అనిపించలే, ఏం మాట్లాడాలి. సో మనం డైలీ బిగ్ బాస్ చూసినా సరే బయటకు వచ్చి ఏమైనా మాట్లాడాలంటే వాళ్ళ పేరు గుర్తుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా ఉంది సీజన్ 8. నెక్స్ట్ ఇంకొకటి, బేబక్క ఎలిమినేషన్ అయ్యింది, కానీ కుక్కర్ అంత పని చేసిద్దని జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే. ఆమె కూడా అదే అనుకోలేదు అనుకుంటా. ఆ విజులు మోగటం వల్ల పాపం మోగలేదు, బయటకు వచ్చేసింది. పాపం ఇంకొంచెం టైం ఇచ్చి ఉంటే మంచిగా ఆడేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల అందరితో ఎలా ఉండాలి ఏంటని తెలియలా. సో సోనీ ఫ్యాన్, నేను సోనియా ఫ్యాన్ అయిపోయాను నేను. ఎందుకంటే ఆమె స్మైల్కి, ఆమె కళ్ళకి ఫ్యాన్ అయిపోయి డైలీ కూడా స్టేటస్ పెడుతున్నాను నేను. బయట ఆమె ఊరికే గొడవలు వేసుకుంటుంది, అసలు ఈమెకి కంటెంట్ తీయడం చేత కాదు, వెంటనే ఈ వీక్ ఇప్పుడు ఆమెనే బయటకు వస్తుంది అని చెప్పి కూడా అంటున్నారు. మరి 100% చెప్తున్నా, సోనీ కప్పు తీసుకుని బయటకు వస్తుంది పక్కా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆమె అన్నట్టు ఎవరు ఆడతల్లా, ఏదైనా మొహం మీద మాట్లాడుతుంది. మరి టాస్క్ ఆడుతున్న నిఖిల్ కానీ వీళ్ళందరూ కూడా మీ దృష్టిలో ఆడుతున్నట్టు కాదా? ఇగో అవన్నీ నాకు కనపడతలేదండి, సోనీ ఒకటే కనపడుతుంది అంతే. అంటే స్మైల్, ఆ స్మైల్కి, ఆ కళ్ళకి బాగా హిట్ అయిపోయాను నేను. చాలా బాగుంది. అంటే ఏదైనా డైరెక్ట్గా మాట్లాడుతుంది. అవకాడో వాళ్ళు ఏమనుకుంటారు, బాధపడతారా ఏంటని ఏం లేకుండా ఆమె మనసులో ఏముందో బయటకు కక్కేస్తుంది. ఇది జెన్యూన్గా. అది కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. మాకు నచ్చింది, ఏదో ఈజ్ అ ఓట్
అది అట్లా. సో టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అండ్ ఇంకోటి మణికంఠ గురించి ఏం చెప్తారు? మణికంఠ బయటకు వచ్చేస్తాడండి, ఎందుకంటే సెంటిమెంట్ పద్దాక పనిచేయదు. సెంటిమెంట్ అన్నది సీజన్ 7తో అయిపోయింది, పల్లవి ప్రశాంత్తోనే అయిపోయింది. ఎందుకంటే సెంటిమెంట్ నేను చనిపోయిన రైతు కుటుంబాలందరికీ డబ్బులు ఇస్తాను అన్నాడు ఒక్క మాటతో. ఆ మాటతో కొంచెం బాగా హైప్ పెరిగింది, గెలిచి కప్పు తీసుకుని వచ్చాడు. బయటకు వచ్చేటప్పటికే పుష్ప అయ్యాడు. సో అదంతా అయిపోయింది, ఇంకా సెంటిమెంట్ ఇంకా అవ్వదు పుష్ప బిగ్ బాస్కి అయిపోయింది. సో మనోడు బయటకు వచ్చేస్తాడు. మనోడు ఏంటంటే అన్ని సెంటిమెంట్లు కూడా పండిస్తున్నాడు. ప్లస్ ఇంకోటి ఏమో పెళ్ళిది కూడా ఒకటి ట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ సెట్ అవ్వవు ఇంకా అట్లా. ఇంకా టాప్ 5 అంటే మీరు ఆల్రెడీ చెప్పేశారు విన్నర్ సోనియా అవుతారు అని చెప్పి. సోనియా కాకుండా ఇంకెవరు అంత స్టేజ్ వరకు వెళ్తారని అనిపిస్తుంది? శేఖర్ భాష అనుకుంటున్నా. శేఖర్ భాష ఎందుకంటే శేఖర్ భాష ఇప్పుడు దాకా ఆడింది అయితే ఏమి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసే కామెడీ వల్ల ఇది సేఫ్ జోన్లో పడుతున్నాడు. ప్రతిసారి ఇది కామెడీ పండదు. ఇంకా కొత్త దాన్ని ఏమన్నా తీసుకొచ్చి అవుతాడని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.